హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనకి 31st కదండి, డిసెంబర్ 31. చాలామంది కూడా సెలబ్రేషన్స్ అవి చేసుకుంటారనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ ఇయర్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే ఏమేమి డిషెస్ చేసుకున్నాను, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, నెక్స్ట్ డే January 1 ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. లాస్ట్ వరకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ అది మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను ఈరోజు 31 నైట్ ముందే అంటే ఉదయాన్నే ఎక్కువగా ఎర్లీ మార్నింగే లెగము కదండి. 31 అందరికీ విషెస్ చెప్పుకొని మనం నిద్రపోయేసరికి 1-2 అవుతుందన్నమాట. అందుకనేసి నైటే నేను ముగ్గు అదంతా వేసుకున్నాను నీట్గా. ఈ డిషెస్ అన్నీ కూడా 8 o'clockకి స్టార్ట్ చేసుకున్నానండి. అంటే ముందుగానే అన్ని మ్యాగ్నేట్ చేయటం, ప్రిపేర్ చేసి పెట్టుకోవటం అవన్నీ చేసుకొని కర్రీస్ అయితే ముందే వండుకున్నాను. స్టార్టర్స్ అయితే బజ్జీలు, డ్రింక్ చేసుకున్నాను అనమాట. తర్వాత బిర్యానీ, లెగ్ పీస్లు, చికెన్ కర్రీ, కేక్ అయితే నేను ఆఫ్టర్నూన్ టైం ముందే చేసుకున్నానండి. 11 o'clockకే కొంచెం క్వాంటిటీలో బ్రౌన్ షుగర్, మైదా అది వేసి చేశానన్నమాట. ఫస్ట్ కొంచెం పెరుగు, ఒక 4 tablespoons కర్డ్లో ఈ షుగర్ వేసేసి బ్రౌన్ షుగర్ బాగా బీట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసుకున్నామనుకోండి, మనకి కేక్ పని అయిపోతుందన్నమాట. ఈవినింగ్ నుంచి మనం డిన్నర్కి కావాల్సిన స్పెషల్స్ అన్నీ చేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళి ఎక్కడో నైట్ టైము అది వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి సేఫ్గా, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏంటంటే విషెస్ చెప్పుకోవటం, గొడవలు, క్రాకర్స్ ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయన్నమాట బయట రోడ్ల మీద. ఎప్పుడు పోలీసులు అది ఆపుతారా అలా తెలియదు కదా. అందుకనేసి ఇంట్లో చేసుకున్నామనుకోండి, మనం అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఈ న్యూ ఇయర్ని సరదాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఐటమ్స్ అందరూ కలిపి చేసుకున్నామనుకోండి, ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరం చాలా బాగుంటుందన్నమాట. మన మధ్య ఎక్కువ మాటలు మాట్లాడుకోవటం కానీ, అన్ని ఐటమ్స్ ఇష్టం వచ్చిన ఐటమ్స్, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐటమ్స్ మనతో షేర్ చేయటం కానీ, హస్బెండ్ అండ్ వైఫ్, చిల్డ్రన్స్ వీళ్ళందరం కలిపి మాట్లాడుకుంటూ సరదాగా కొంతసేపు డిన్నర్ టైంలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ చక్కగా మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ ఈ ఒక్క రోజైనా కూడా ఈ విధంగా స్పెండ్ చేయాలని అయితే నేను ఇలా ప్లాన్ చేశానన్నమాట. ఎందుకంటే మిగతా రోజులు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉంటారు కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఇయర్ నుంచి అయినా సరే ఒక్క గంట అయినా సరే ప్రతిరోజు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. నెక్స్ట్ ఎవ్రీడే కూడా డిన్నర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి చేసేట్లుగా ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ మీల్స్ అంటే కొంచెం అందరికీ కూడా వర్క్ ఉంటుంది, బయటికి వెళ్తుంటారు, క్యారేజెస్ తీసుకెళ్తుంటారు, పిల్లలు క్యారేజెస్ తీసుకెళ్తుంటారు. కాబట్టి నైట్ టైం కొంచెం మంచి డిషెస్ చేసుకొని పిల్లలతోటి, హస్బెండ్ తోటి, ఫ్యామిలీతో అందరితోటి స్పెండ్ చేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఇలా డిన్నర్ చేసేట్లుగా ఈ న్యూ ఇయర్ నుంచి రిజల్యూషన్ తీసుకోండి. చాలా అంటే మన మధ్యన ఎక్కువ టాపిక్స్ అవి వస్తుంటాయి, బంధాలు అనేవి దృఢమవుతాయి అన్నమాట. ఎక్కువ మాట్లాడుకుంటూ చేసామంటే కొంచెం ఫ్యామిలీకి డైలీ ప్రతిరోజు కూడా కొంచెం టైం అయినా సరే అట్లీస్ట్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా 1 గంట అయినా స్పెండ్ చేయండి. అలాగే వారానికి 1 రోజైనా సరే ఫ్యామిలీతోటి గడపటానికి ట్రై చేయండి. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికో చోటికి ఒక 10 days అయినా సరే టూర్ లాగా ప్లాన్ చేసుకున్నామంటే మనం ఈ లైఫ్ ఏంటంటే ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలి. అన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళి ఇలా స్పెండ్ చేసి ఏం తినం కదండి. ఏదైనా కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ, ఎస్పెషల్లీ మనం కొంచెం సిటీకి దూరంగా ఉండేవాళ్ళం. అందుకనేసి మనం ఇలా ఎప్పుడైనా సరే బయటకి అలా ప్లాన్ చేసుకున్నామంటే ఇంట్లో మనకు కూడా కొంచెం బయట ఫుడ్ అది ఎంజాయ్ చేసినట్లు అవుతుంది. కొత్త డిషెస్ కూడా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతుంటాం అనమాట. అందుకని ఎప్పుడైనా సరే పర్లేదు, కానీ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికి ప్రిఫర్ చేయకండి.
బయట. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా న్యూస్లో అది చూశానన్నమాట. ఎక్కువగా నాన్ వెజ్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అవి వేసి డీప్ ఫ్రిడ్జ్లో అలా ఎక్కువ రోజులు పెట్టేసి ఆ ఫుడ్ మనం ఎక్కువ టెస్ట్ చేయం కదండి. వాళ్ళు వండి పెట్టింది ఏదో తింటాము. అవి టేస్ట్గా ఉండటానికి రకరకాల పౌడర్స్ అవన్నీ వేస్తుంటారు కదా హోటల్స్ వాళ్ళు. ఎస్పెషలీ మనం ఏదైనా సరే ఎప్పుడూ కూడా ఫుడ్ అనేది తెలిసిన హోటల్లో తినండి. లోకల్లో అయితే లేదు, బయట ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ నియర్ బై ఉన్న షాప్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళని అడిగామంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుందనేది వాళ్ళు చెప్తారనమాట. అలా అయితే మనం ఫుడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కేక్ నేను పెరుగు వేసానండి. నాన్ వెజ్ ఏమి అంటే ఎగ్ వేయలేదన్నమాట. పెరుగు వేసేసి బ్రౌన్ షుగర్ 2 కప్స్, 2.5 కప్పు మైదా వేసుకున్నాను. ఒక 2 కప్స్ నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. బేకింగ్ సోడా వేసుకుంటున్నాను, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే బీట్ చేసేసుకొని మనం దగ్గరగా థిక్గా వచ్చిన తర్వాత మిల్క్ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్, అంటే తక్కువ క్వాంటిటీనండి నేను చేసింది, 10 or 12 మినిట్స్ అయితే ఓవెన్లో పెట్టేసుకుంటాను. ఇది స్మూత్గా స్పంజీగా వస్తుందన్నమాట. మనకు కొంచెం హార్డ్ అనిపించినప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకొని స్మూతీ స్ట్రక్చర్ వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత నేనేంటంటే బాదం పప్పులు వేస్తున్నానండి. నట్స్ వేసామంటే కేక్ అంతా కూడా తినేటప్పుడు బాగా టేస్ట్గా అక్కడక్కడ తగులుతూ బాగుంటుందన్నమాట. ఇలా విస్కర్తో అయితే మొత్తం కేక్ అంతా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేస్తున్నానన్నమాట. కేక్ ఎప్పుడైనా సరే మనం ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక టైప్లో చేయొచ్చు అనమాట. ఇలాగ రౌండ్ స్ట్రక్చర్లో కూడా ఒకే వైపుకి ఇలా బీట్ చేస్తూ కూడా తిప్పచ్చు అనమాట. మొత్తం ఇదంతా ఎక్కువ మనం బీట్ చేసేదాన్ని బట్టి కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి. చక్కగా స్మూతీ స్ట్రక్చర్ రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఏదైనా ఒక మనం కేక్ స్క్వేర్ కానీ రౌండ్ కానీ టిన్లో పోసేసుకొని మనం టెంపరేచర్ అది సెట్ చేసేసుకున్నామంటే ఈజీగా కేక్ అయితే తొందరగా రెడీ అయిపోతుందన్నమాట. ఇలా మనం చూసుకుంటూ కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని చివరగా బాదం పప్పులు వేసుకుంటున్నానండి, చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నవి కేక్లో. ఆ తర్వాత మనం కేక్ని అంతా టిన్లో పోసేసి ఈక్వల్గా బటర్ పేపర్ వేసేస్తానండి. లాస్ట్లో కొంచెం జాజికాయ పౌడర్ వేస్తున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. బ్రౌన్ షుగర్ వేసాం కదా, జాజికాయ పొడి వేస్తే బాగుంటుంది అనమాట. ఎగ్ వేసినప్పుడు వేయద్దు, వెనీలా ఎసెన్స్ వేసుకోండి. ఇలాచీ కూడా వేసాను. ఎక్కువ న్యాచురల్ మెథడ్లోనే చేశానండి నేను. యాక్చువల్గా గోధుమ పిండి వేద్దామనుకుంటున్నాను, ఫస్ట్ టైం ఈ టైప్లో ట్రై చేశాను అనమాట. అందుకని మైదా వేశాను. ఇలా మొత్తం అయితే విస్కర్తో బీట్ చేసేసుకొని చక్కగా ఒక టిన్లో పోసేసుకున్నామంటే ఎంతో టేస్టీ, రుచికరమైన, ఆరోగ్యకరమైన హెల్దీ కేక్ అయితే తయారవుతుందండి. మన చేతులతో మన ఫ్యామిలీకి ఈ న్యూ ఇయర్ రోజు రకరకాల డిషెస్ చేసి ఎక్కువగా వాళ్ళు ఇది బాగుంది అని అంటే ఆ హ్యాపీనెస్ ముందు మనం పడ్డ కష్టం అంతా సరే పోతుందన్నమాట. ఏదైనా సరే కొంచెం ఎక్కువైందని తక్కువైందని, ఎక్కువగా ఏంటంటే ఎక్కువ డిషెస్ చేసామనుకోండి, ఆ రోజు కొంచెం ఉప్పు కారం ఇలాంటివి ఏంటంటే మనం చాలా కేర్ఫుల్గా చేసిన రోజు ఏంటంటే ఏదో ఒకటి తక్కువ అవటం ఎక్కువ అవటం అవుతుంది. అలా కాకుండా కొంచెం సాల్ట్ కానీ కారం కానీ మనం వీలైతే తగ్గించుకునే ట్రై చేయండి. సాల్ట్ అంటే వేడి మీద మనకి సాల్టీగా అనిపిస్తాయి ఐటమ్స్, మామూలుగా చప్పగా అనిపిస్తాయి అన్నమాట. మనకి వేడి తగ్గాక అవి ఉప్పు ఎక్కువ అయిపోతుందన్నమాట. అందుకనేసి ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకున్నారనుకోండి, తర్వాత మనం ఏంటంటే తగ్గిందనుకోండి యాడ్ చేసుకోవచ్చు. అదే సాల్ట్ ఎక్కువైందనుకోండి అందులో బంగాళదుంప కట్ చేసి వేయటం, అవి వేయటం ఇవి వేయటం చేయాల్సి వస్తుందన్నమాట మళ్ళీ. అందుకని కొంచెం సాల్ట్ క్వాంటిటీ తగ్గించుకోండి. నేను కూడా ఈ న్యూ ఇయర్ నుంచి కర్డ్ రైస్లో సాల్ట్ అవాయిడ్ చేద్దామని రిజల్యూషన్ తీసుకున్నాను అనమాట. ప్రతిసారి సాల్ట్ లేనిదే పెరుగన్నం తినను. మా హస్బెండ్ అయితే చిన్నప్పటి నుంచి సాల్ట్ వేసుకోరండి పెరుగన్నంలో. అదే మా చిన్నబాబుకి కూడా అలవాటు వచ్చిందనమాట. నేను మాత్రం సాల్ట్ లేనిది తినేదాన్ని కాదనమాట. అలాంటిది నేను జనవరి 1 నుంచి అయితే ఇలా ఈ సంవత్సరం నుంచి
సాల్ట్ అయితే కర్డ్ రైస్లో మానేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా మంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేసి బాడీ మీద ఫోకస్ పెడదాము. ఎక్సర్సైజ్, జిమ్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. జిమ్ ఆల్రెడీ జాయిన్ అయ్యానమాట. ఎక్కువగా వైరల్ ఫీవర్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ అయితే కంటిన్యూ చేయాలి. ఇలా మొత్తం అయితే కేక్ అంతా బటర్ పేపర్ వేసుకొని, నా దగ్గర స్క్వైర్ ట్రే ఉందండి కేక్ది పాన్, అందులో వేసేసి కొంచెం తిక్కి మెదడులోనే చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ మనం మిల్క్ అలా వాటర్ పోసినా కూడా అంత అనిపించదన్నమాట. ఇది అయిపోయిన తర్వాత దీని మీద కొంచెం మనం షుగర్ సిరప్ లేదు అంటే మిల్క్ ఇలాంటివి పోసామనుకోండి, చక్కగా మనకి స్మూత్ స్ట్రెచ్ పేస్ట్రీ లాగా వస్తుందండి. కావాలంటే మనం చాకోలేట్ సిరప్ కానీ అంటే డైరీ మిల్క్ అలాంటివి క్రీమీ ఏవైనా కరిగించి పోసుకోవచ్చు. పైన ఇంకా జీడిపప్పు, కాజు, నట్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉందంటే అది పైన యాడ్ చేసేసుకొని కొంచెం చెర్రీస్ తోటి అలా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. పైన మనకి ఇలా బబుల్స్ ఏమీ లేకుండా క్లియర్గా చేసేసుకొని ఒక్కసారి అలా కేక్ ట్రేని తట్టి ఆ ఓవెన్లో పెట్టేసేసుకున్నామంటే చక్కగా హెల్దీ అయిన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఓవెన్ అయితే ఓపెన్ చేసేసి ఈ గ్లాస్ ట్రే ఉంటుందండి, దాని మీద మనం ఏ కేక్ పాన్ పెట్టాలనుకుంటే అది పెట్టేసేసుకొని మనం డోర్ క్లోజ్ చేసేసుకొని మనం ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ సెట్ చేసి పెట్టుకున్నామంటే కేక్ అనేది తయారవుతుంది. ఏదైనా కొంచెం డౌట్ ఉంటే మధ్య మధ్యలో ఓపెన్ చేసి టూత్ పిక్ తోటి మనం అలా నొక్కి చూసామంటే లోపల ఏదైనా తేమ అది ఉందా, డ్రై అయిపోయిందనేది అయితే ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా ఈ న్యూ ఇయర్కి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. కేక్ మనకి 2-3 మినిట్స్ అవ్వగానే మొత్తం అయితే పైకి వస్తూ ఉంటుందన్నమాట. చక్కగా కేక్ అంతా రెడీ అయిపోయింది. తర్వాత బయటంతా కడిగేసేసి ముగ్గది పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఎంట్రన్స్లో ఏంటంటే మాకు తొక్కుతారు డోర్ ఓపెన్ చేయగానే. అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే నేను గీతల్లాగా గీసుకుంటాను. రోజు ఒక 4 గీతలు అలా గీస్తాం కదా, ఆ ప్లేస్లో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చాక్ పీస్తో వేస్తున్నాను. కింద వచ్చేసి మనకి ముగ్గుతోటి ఏదైనా సరే చక్కగా మంచి డిజైన్ లాగా వేసి పద్మంలో అలా రౌండ్ రాసి హ్యాపీ న్యూ ఇయర్ అలా రాద్దామనేసి డిసైడ్ అయ్యాను. నార్మల్ డేస్లో ఎలా ఉన్నా కూడా ఇలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా కొంచెం కలర్ఫుల్గా వేసుకున్నామంటే ముగ్గు అనేది జనవరి 1కి సెలబ్రేషన్ టైం కదండి, అన్నీ కొంచెం సెలబ్రేషన్స్ టైప్లోనే ఉండాలన్నమాట. నార్మల్గా ప్రతిరోజు కూడా ఎక్కువగా రంగులు వేయటం ఇలాంటివేవి నేను చేయను. అంటే వీడియోస్ అవి చేస్తున్నా కూడా అంత కలర్ఫుల్గా అలా మనం డైలీ ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నామో అదే ప్రజెంట్ చేయాలి. అంతేకాని వీడియోస్ కోసం అది అంత అట్రాక్టివ్గా డైలీ కలర్స్ వేసి అలా అయితే నేను ఎప్పుడు చేయనండి. ఎప్పుడైనా జనవరి 1 ఫెస్టివల్స్ టైంలో అయితే కంపల్సరీగా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కలర్స్ అయితే వాడుకుంటాను. అవి కూడా వీలైనంత వరకు ఆర్గానిక్ కలర్సే వాడుకుంటాను. ఎక్కువగా పసుపు, కుంకుమ అలాంటివి కొంచెం కలర్స్ అలాగా. తర్వాత నేను ఈ ముగ్గు వేస్తూనే మీకు మెట్లు దిగటం కంటే ఎక్కటం ఎందుకు కష్టము అనేసి దాని గురించి చెప్తానన్నమాట. భూమి ఒక పెద్ద అయస్కాంతమని దానికి బలమైన ఆకర్షణ శక్తి ఉందనేది మనకి తెలుసు కదండి. మెట్లెక్కి పైకి వెళ్తున్నామంటే మన దిశ భూమి యొక్క ఆకర్షణ దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మెట్లు ఎక్కుతుంటే భూమి మనల్ని క్రింది వైపుకు లాగుతూ ఉంటుందన్నమాట. ఎవరైనా మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపితే విడిపించుకోవటానికి ఎక్కువ శక్తి ఉపయోగించాలి కదా, అందుకే మనకు కష్టంగా ఉంటుంది. క్రిందకు దిగేటప్పుడు మనం వెళ్ళే దిశ మరియు భూమి ఆకర్షణ శక్తి రెండు ఒకేలాగా ఉంటాయి. అంటే కిందకి దిగేందుకు భూమి మనకు సహకరిస్తుంది. భూమి ప్రభావం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ప్రతిరోజు కూడా ఆ భూదేవికి మనకి వీలున్నంతలో మనకున్న ప్లేస్లోనే శుభ్రంగా శుచిగా అలుక్కోవటం కానీ, చిమ్ముకోవటం కానీ, ముగ్గు పెట్టుకోవటం కానీ ఇవన్నీ చేసుకున్నామంటే ఎక్కువగా మనకి భూదేవత ఏంటంటే ఆశీర్వదిస్తుందన్నమాట. మనకి మగవాళ్ళకి ఎక్కువగా భూమి ఆకర్షిస్తుంది అంటారండి. ఎందుకంటే వాళ్ళు దుక్కి దున్నటం నాగలితోటి అలా భూమిని హింసిస్తారట.
అందుకని ఏదైనా కింద పడ్డారు అనుకోండి మగపిల్లలు ఎక్కువగా ఎర్రనీళ్ళు తీసేయటం, దిష్టి తీయటం చేస్తారు. అదే ఆడపిల్ల ఏంటంటే చక్కగా గుమ్మాలన్నీ అలుకుతుంది, అన్నీ ముగ్గులు పెడుతుంది, చక్కగా రంగవల్లులతోటి భూమికి సేవ చేస్తుంది. అందుకని ఎక్కువగా ఆడపిల్ల అంటే భూమికి ప్రేమ అంటండి, భూదేవమ్మకి. అందుకనేసి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక పని చేసేప్పుడు ఆ భూదేవికి నమస్కరించుకొని మొదలు పెట్టారంటే అంతా శుభమే జరుగుతుందన్నమాట. ఆ భూదేవిని మనం ఎంత రంగురంగులుగా అలంకరిస్తే ఆమె అంత సంతోషిస్తుందన్నమాట. ఇది కూడా ఈ ముగ్గులు వేయటానికి ఒక కారణం అండి. మనకి భూమిలో నీరు ఏర్పడిందంటే నీరు భూమి మీద ద్రవస్థితిలో లేదు, భూమి చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో వాయు స్థితిలో అధిక మొత్తంలో ఉంటుందన్నమాట. ఈ నీటి ఆవిరి చల్లారటం వల్ల నీరు వర్ష రూపంలో భూమిపైకి చేరుతుందన్నమాట. ఈ విధంగా అనేక సంవత్సరాలుగా కూడా ఆ భూదేవి పైన వర్షాలు కురవటం, అలా మనం చేసే ఏదైనా సరే ఆ సేవ అనేది మనకి ఫ్యూచర్ తరాలకంటే వర్షం రూపంలో కానీ అలాగా ఉపయోగపడి ఆ భూదేవిని అంతా ఆ వర్షాలనేవి చక్కగా నదుల ద్వారా, చెరువుల ద్వారా, ఆ కుంటల ద్వారా ఇలా నీరు భూమిలోకి వచ్చేసి ఆ భూదేవికి వరుణదేవుడు తగినంత పుష్కలమైన శక్తిని ఆ భూమిలో పంటలు పండటానికి కానీ అలా ఆయన ప్రసాదిస్తారన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా వీలైనంతలో చిన్నదో పెద్దదో మనకి వచ్చిన మోడల్ ఏదో ఒకటి చిన్న ముగ్గైనా సరే వేయటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి. ఈ ధనుర్మాసంలో అందులో సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కదా, చిన్న చిన్న పీటల ముగ్గులు అలాంటివన్నీ వేసుకున్నామంటే చూడటానికి చక్కగా ఉంటుంది. గుమ్మాల్లో ప్రతి ఒక్కరూ కూడా మనకి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇలా కలిసి వేసుకుంటున్నాం అనుకోండి, మనం మాట్లాడుకుంటూ రిలేషను పెంచుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏదైనా సరే ఈరోజు మన ఇంటి ముందు ముగ్గు చూసారనుకోండి, నెక్స్ట్ డే పక్క వాళ్ళు అలా వేయటానికి ట్రై చేస్తారు ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్ మనమే ఏదైనా ముగ్గు నేను చూశాననుకోండి, ఆ ముగ్గు మన ఇంట్లో వేయటానికి ట్రై చేస్తామన్నమాట బాగుంది అంటే. అలాగా షేర్ చేసుకుంటూ ముగ్గులు అవి ఒకరికొకరు. మేము చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ అది చుక్కలు పెట్టుకోవటం, పాత నోట్సుల్లో అలా ముగ్గులు వేసుకోవటం సంక్రాంతికి. అమ్మ వాళ్ళు మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు అనమాట. నైట్ వేసే ముగ్గుని ఒక్కసారి వాళ్ళు కూడా రివైజ్ చేసుకునేవాళ్ళు. దేనికైనా సరే, చదువుకైనా ముగ్గులకైనా రివైజ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అలా అమ్మ వాళ్ళు ముగ్గులు అది వేసేప్పుడు మధ్యాహ్నం టైంలో మేము కూడా పక్కన కూర్చునే వాళ్ళం. కానీ ఆ మెలికలు అవి తిప్పుతుంటే చాలా కష్టం అనిపించేదండి, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. కానీ చక్కగా ముగ్గు అయితే పర్ఫెక్ట్గా కలిపేసేవాళ్ళు అనమాట. చాలామంది పెద్ద పెద్ద గీతల ముగ్గులు, మనకి ఎక్కువగా చుక్కలు మెలికల ముగ్గులు వేస్తుంటారండి పెద్దవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అలా మెలికల ముగ్గులు అవి వేయటం వల్ల ఏంటంటే మనకి మైండ్ అనేది ఎక్కువ యాక్టివ్గా ఉంటుందంటండి. అందుకనేసి ఎక్కువగా మెలికల ముగ్గులు అలా వేయటానికి మనకి పజిల్స్ అవి పూర్తి చేస్తుంటాం కదా, గీతలవి దారి కనుక్కోవటం, అలా వాళ్ళకి ఎక్కువగా ఈ మెలికల ముగ్గులు వేయటం అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇలా రకరకాల రంగులతోటి నేనైతే కమలం అది వేసుకొని చక్కగా ఇలా ముగ్గు అది నింపుకొని అవుట్లైన్గా మళ్ళీ వైట్ లైన్ వేస్తున్నాను. ముగ్గు అయితే వేయటం అయిపోయిందండి. మొత్తం కలర్స్ నింపి ఇలా పేర్లు రాసుకున్నాను అనమాట. తర్వాత చికెన్ కర్రీ కోసం ఎండు కొబ్బరి, యాలుక్కాయలు, చెక్క, కొంచెం మనం లవంగాలు ఇవి వేసుకొని గసాలు వేస్తానండి లాస్ట్లో. ఇదంతా మనం సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ వంటలు మసాలా అనమాట. మన అమ్మలు ఇలానే చేసేవాళ్ళు. ఎక్కువగా జాపత్రి, జాజికాయ ఇవన్నీ ఎక్కువగా ఏంటంటే నార్త్ డిషెస్ అండి. ఇవేంటంటే మనం మన డైలీ లైఫ్లో యాడ్ చేసేసుకున్నాం అనమాట. కానీ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్గా ఉండేది మన న్యాచురల్ మసాలాని. దానికి 3 హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, యాలుక్కాయలు, ఎండు కొబ్బరి, గసగసాలు ఇలా వేసుకొని వీటిని అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి చికెన్లో ఇంగ్రీడియంట్. ఏదైనా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందంటే ఇదే అనమాట, ఈ పౌడరు. దీన్ని పౌడర్ లాగా వేసుకోవచ్చు, లేదు అంటే మనం టమాటాలు యాడ్ చేసేసుకొని గ్రేవీ లాగా పేస్ట్ లాగా వేసి యాడ్ చేసుకోవచ్చు.
ఎప్పుడైనా సరే చికెన్ తీసుకురాగానే వాటర్లో వేసేసి మొత్తం ఒక గంట అయినా సరే నానపెడతానండి. అప్పుడు మనకి తినేటప్పుడు తొందరగా ఉడకటం బాగా ఉడుకుతుంది, తినేటప్పుడు కూడా జ్యూసీగా మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చికెను. తర్వాత ఇవన్నీ వేగాక కొంచెం చల్లార్చిన తర్వాత మనం ఎప్పుడైనా సరే కేజీ చికెన్కి 2 ఉల్లిపాయలు 3 టమాటాలండి, ఇదే అనమాట పక్కా కొలత అనమాట. ఈ క్వాంటిటీలో మనం కేజీ చికెన్కి ఇంతే వేసుకున్నామంటే కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేగాక వీటిని పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకుంటున్నాను. చికెన్ తీసుకురాగానే ఇలాగా 4-5 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి వాటర్లో. ఆ తర్వాత సాల్ట్ వేసేసుకొని నానపెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు ఎలా నేను చికెను అది ఎలా కలుపుకుంటాను అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి కొంచెం సాల్ట్ వేసి నెక్స్ట్ డేకి పక్కన పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం బాయిల్ చేసి కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మార్నింగ్కి బాగుండదు అనమాట. అందుకనేసి అది పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ ఎలా మ్యాగ్నేట్ చేస్తాననేది చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బిర్యానీలోకండి ఇవి వేయించి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇలా మనం పక్కన పెట్టుకుంటున్నామంటే ఫ్రిడ్జ్లో వేయించుకున్నాక ఎప్పుడు కావాలన్నా సరే వేసుకోవచ్చు. తర్వాత కర్రీ కోసం, బిర్యానీ కోసం, లెగ్ పీస్ల కోసం పక్కన చికెన్ అంతా సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఎక్కువ బోన్స్ ఉన్నది బిర్యానీలో వేస్తానన్నమాట. మనకి 1/2 కిలో రైస్కి 1/2 కిలో చికెన్ వేస్తానండి. అప్పుడే మనకి ప్రతి బైట్లో కూడా ముక్క అనేది తగులుతూ ఉంటుందన్నమాట. వీటిని ఎలా మ్యాగ్నేట్ చేసుకుంటాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే దీంట్లో కావాల్సినవి కొంచెం లెగ్ పీసులని కొంచెం చీల్చుకోవాలన్నమాట. చికెన్ని ఫస్ట్ లెగ్ పీసుల్ని విడివిడిగా ఇలా మొత్తం అయితే చీల్చుకుంటాను. దమ్ బిర్యానీ కోసం చికెన్ని ఏ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ లెగ్ పీస్లు ఇలా తీసుకొని కొంచెం మనం ఘాట్లు పెట్టుకోవాలండి నైఫ్ తోటి. ఆల్రెడీ మనం షాప్లో పర్చేస్ చేసేప్పుడు వాళ్ళని అడిగినా సరే నీట్గా పెట్టిస్తారు. లేదు ఒకవేళ పొరపాటున పెట్టలేదనుకోండి, మనకి లోపల దాకా ఆ జ్యూసీ అనేది బాగా ఫిల్ అవ్వటానికి మనమైతే లోతుగా ఆ ఎముక బోన్ ఎక్కడ అయితే ఉంటుందో ఆ బోన్ వరకు అయితే ఆ స్కిన్ మొత్తాన్ని కండనంతా ఇలా ఘాట్లలాగా ఒక 2-3 పెట్టుకున్నామంటే మనకి ఆ జ్యూసీ ఫ్లేవర్స్ అన్నీ లోపల బోన్ దాకా టచ్ అయ్యి లోపల అంతా సాఫ్ట్గా బాగా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ప్లేస్ అంతా వదిలేసామనుకోండి పై వరకు జ్యూస్ పడుతుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే చికెన్ మనం ఈరోజు చేసుకోవాలనుకోండి, ముందు రోజే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. మేము అప్పటికప్పుడు అనుకున్నామన్నమాట, మండే తినము, వెడ్నెస్డే తినము, సరే ట్యూస్డే ఒక్కరోజు కోసమే అన్నట్లుగా, సరే జనవరి 1 వచ్చింది కదా, మనం ఎలాగో సెలబ్రేషన్స్ అవి ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నామని ఇలా మొత్తం ఒక కొన్ని ఐటమ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే కుక్ చేసుకుంటున్నానండి. లెగ్ పీస్లు ఇవి వచ్చేసి 2 లెగ్ పీస్ తండూరి చికెన్ కోసం అండి. ఆ తర్వాత పెద్దవి బోన్స్ ఉండేవి ఎముకలతో సహా వచ్చేవి మాత్రం బిర్యానీ కోసం మ్యాగ్నేట్ చేస్తాను. ముందుగా ఇవి వచ్చేసి తండూరి చికెన్ కోసం ఇలా 2 లెగ్ పీస్లతో పాటు ఒక 4-5 పీసెస్ అయితే ఆ చికెన్ ముక్కలు అంటే మెత్తగా సాఫ్ట్గా ఉండేవి తీసుకున్నాను. ముందుగా చికెన్ మొత్తాన్ని ఇలాగా ఘాట్లు పెట్టేసి నీట్గా పెట్టుకున్న తర్వాత వీటిలోకి ఏమేమి మసాలా వేస్తాననేది చూపిస్తాను. ఈ 2 పక్కనే పెట్టుకున్నానండి. ఆ బాండ్లీలో వచ్చేసి బిర్యానీ కోసం అనమాట విత్ బోన్స్. ఇవి వచ్చేసి తండూరి చికెన్ కోసం. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలండి. ఏ వంటకైనా సరే టేస్ట్ ఇచ్చేది సాల్టే కదా, అందుకని ఆల్రెడీ నేను సాల్ట్ వాటర్లో నానపెట్టుకున్నాను 1 అవర్ 2 అవర్స్. ఆ తర్వాత సాల్ట్ ఆల్రెడీ ముక్కలకి పట్టి ఉంటుంది కదా, చూసుకొని వేసుకుంటాను. బిర్యానీ కోసం అయితే ఇంకా మళ్ళీ యాడ్ చేయను కాబట్టి ఒకసారి ఇలా వేసుకుంటాను. రైస్ ఉడికేప్పుడు విడిగా రైస్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఇలా మ్యాగ్నేట్ చేసేప్పుడే సాల్ట్, కారము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమేమి వేస్తాననేది క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ మళ్ళీ ఎందుకనేసి రెండిటికి ఒకసారి చేస్తున్నాను అనమాట మ్యాగ్నేట్. తండూరి చికెన్కి అండ్ బిర్యానీకి ఫస్ట్ సాల్ట్, కారం వేసాను. తర్వాత ధనియాల పౌడర్ అండి.
ధనియాలు పచ్చివే అనమాట. కొంచెం సేపు ఎండలో పెట్టేసి బాగా గ్రైండ్ చేసి ఆరపెట్టి సీసాలో పోసుకుంటే, ఇది వచ్చి జీలకర్ర పొడి అండి. ఇందులో 2 టీ స్పూన్లు బిర్యానీలో, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి తండూరి చికెన్లో. ఇలా జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇది వచ్చి గరం మసాలా అండి. ఇది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటానన్నమాట, గరం మసాలా పౌడరు. ఇందులో హోల్ గరం మసాలా, ధనియాలు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటానండి. ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసాను బిర్యానీ దాంట్లో. ఇందులో అయితే పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదన్నమాట తండూరి చికెన్లో. ఇలా తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను మిక్సీ పట్టి ఒక డబ్బాలో పెట్టుకున్నాను అనమాట. వంట చేసే పౌడు ఈజీగా నీట్గా ఉంటుందనేసి. ఎప్పుడైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నామనుకోండి, మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా బిర్యానీ, చికెన్ ఎవరైనా గెస్ట్లు వస్తున్నా ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయండి. తర్వాత నేను కొబ్బరి నూనె వేస్తున్నానండి మ్యాగ్నెట్ కోసం, కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కొబ్బరి నూనె. కుక్ అవుతుంటేనే అసలు ఎంత స్మెల్ వస్తుందనండి. ఇది వచ్చేసి నేను కేరళ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఈ కోకోనట్ ఆయిల్. తర్వాత ఇది వచ్చేసి పెరుగు. మనకి మరీ స్వీట్గా ఉండకూడదండి, మరీ పుల్లగా ఉండకూడదు, మీడియం సైజులో ఉన్న పెరుగు కొంచెం అంతా బీట్ చేసేసుకొని బిర్యానీలో అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. తండూరి చికెన్కి అయితే పెరుగు వేయనండి నేను, అది ఎలా కలుపుతాననేది కూడా చూపిస్తాను. ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తర్వాత పెరుగు, ఇవేనండి మ్యాగ్నేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆయిల్, మీకు ఇష్టమైన ఏదైనా ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మొత్తం కలిపేసేసి దీన్ని ఒక 2-3 అవర్స్ అయినా రెస్ట్ ఇచ్చుకున్నామంటే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. మనం హోటల్స్లో కూడా సేమ్ ప్రొసీజర్ చేసుకుంటారండి. అదేదో మనం ఇంట్లో ఫ్రెష్ ఐటమ్స్ తోటి మన చేతులతో నీట్గా కలుపుకుంటే బాగుంటుంది కదా. నేనైతే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ అవి చేసేప్పుడు బ్యాంగిల్స్, రింగ్స్ అలా రిమూవ్ చేసుకుంటానమాట. మళ్ళీ అవన్నీ స్మెల్ వస్తాయి, మొత్తం క్లీన్ చేయాలనేసి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కే బ్యాంగిల్ అది వేసుకొని రైట్ హ్యాండ్వి కొంచెం సేపు ఈ ఐటమ్స్ ప్రిపేర్ చేసేప్పుడు తీసి పక్కన పెడతానండి. ఇప్పుడైతే తండూరి చికెన్ కోసం నిమ్మకాయ రసం పిండుతున్నాను. ఇందులో కూడా బిర్యానీ దాంట్లో కూడా పిండుతానండి. దమ్ బిర్యానీకి మనం ఇలా కలుపుకున్నాం కదా, దీంట్లో కూడా అయితే హాఫ్ దబ్బ అందులో, హాఫ్ దబ్బ ఇందులో అయితే నిమ్మకాయ రసం పిండుకుంటాను. దీనివలన మనకి ఆ చికెన్ టేస్ట్ అనేది బాగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట, సాఫ్ట్గా కుక్ అవుతుంది. లెమన్ ఏంటంటే అన్నిటినీ, ఉప్పు, కారం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. మనకి చింతపండులో కొంచెం బెల్లం వేసామంటే సాంబారు, పులుసులు టేస్ట్ వస్తాయి కదండి. అలాగే ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో ఉప్పు, కారం, మసాలాలన్నీ బ్యాలెన్స్ చేయడానికి నిమ్మకాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నిమ్మకాయలో సి విటమిన్ కూడా ఉంటుందండి. ఈ సి విటమిన్ అనేది మన ఒంటికి చాలా మంచిదన్నమాట. స్కిన్కి మెయిన్గా మన స్కిన్ గ్లోయింగ్ కోసం, ఎక్కువగా మన నెయిల్స్ అవి గ్రోత్ కోసం కూడా ఈ నిమ్మకాయ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ అన్ని పదార్థాలు వేసుకొని తండూరి చికెన్కి కూడా అన్ని ముక్కలకి అన్నీ పట్టేటట్లుగా ఇలా కలిపి పెట్టుకుంటున్నాను. దీనికి కూడా మీరు ముందు రోజు కలుపుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఎలాగో నేను ఉదయం కలుపుకున్నాను, ఈవినింగ్ కల్లా మొత్తం చక్కగా అంతా నానిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అట్లీస్ట్ 1 or 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆ కూలింగ్నెస్కి మనం ఆ తండూరి తవా మీద కానీ ఓవెన్లో కానీ పెట్టామనుకోండి, ఆ కూలింగ్ ప్లస్ ఆ హీటు 2 బ్యాలెన్స్ అయ్యి కుక్ అవుతుంటే అదొక స్మోకీ ఫ్లేవర్గా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా మొత్తం అయితే కలిపేసి లోపల దాకా జ్యూస్ అంతా పట్టించానండి ముక్కలన్నిటికీ. ఇలా ఫ్రెష్గా మనం అన్ని ఐటమ్స్ని ఇలా కలుపుకొని మన చేతులతో మనమే మన ఫ్యామిలీ అందరికీ వండి పెట్టడం కూడా మనకి
ఆ వంటలు మన వాళ్ళకి ఏది ఇష్టము, ఒకరికేమో చికెన్ ఫ్రై ఇష్టం, ఒకరికేమో చికెన్ కర్రీ ఇష్టం, ఒకరికి బిర్యానీ ఇష్టం, ఇలా అన్నీ చెప్తుంటాం కదండి. మనం ఏదైనా ఫ్రెండ్స్ దగ్గర టాపిక్ వచ్చినప్పుడు ఎక్కువగా పిల్లల గురించి, తర్వాత హస్బెండ్ గురించి మాట్లాడతాం కదా. మా పిల్లలకి అది ఇష్టం, మా పిల్లలకి ఇది ఇష్టం, అలాగా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ వాళ్ళకి చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఎంతో మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చి చికెన్ కర్రీకి అండి. నా దగ్గర నాన్ స్టిక్ ఇవి పాత రైస్ కుక్కర్లు అనమాట. ఇవి నేను పారేయకుండా పప్పు నానబెట్టుకోవటానికి, ఇలాగ ఏదైనా కలుపుకోవటానికి, బియ్యం అలి కడుక్కోవటానికి, ఇలా కూరగాయలు అవి నానబెట్టుకోవటానికి అయితే బాగా చక్కగా యూజ్ అవుతాయండి గిన్నెలు. విడిగా మనకి మార్కెట్లో కూడా దొరకాలన్నా కూడా ఇలాంటి దొరకవన్నమాట. అప్పుడు పాత రైస్ కుక్కర్వి గిన్నెలు అలాగే ఆటి పెట్టుకున్నాను నేను. 2 గిన్నెలు ఇస్తారనమాట. అవి ఇలాంటి వాటికి యూస్ చేసుకుంటాను. నేను చికెన్ కర్రీ కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. అది ఎలా అంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసేసి పసుపు అన్నీ వేసి కలిపి 1 గంట సేపు ఉంచుకుంటానన్నమాట. ఫస్టే సాల్ట్ వాటర్లో నానబెడతాను 1 గంట, తర్వాత ఇవన్నీ వేసి 1 గంట నానబెట్టుకుంటాను. ఆ తర్వాత ఎందుకు నానబెడతానంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్ ముక్కలకి పట్టేసి మనం కూర తినేటప్పుడు ప్రతి ముక్క కూడా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పీల్చుకొని మనకి టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుందండి. అందుకని ఇలా కలుపుకుంటాను. ఇప్పుడు బిర్యానీ కోసం అయితే ఒక తవా పాన్ పెట్టుకొని, ఇది వచ్చేసి బాగా మందంగా ఉంటుందండి ఈ పాను. ఇది పెట్టేసుకున్న తర్వాత ఇందులో నెయ్యి కానీ మనం ఆయిల్ కానీ ఏది వేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం చాలామంది నెయ్యి ఇష్టపడరు అనమాట, కానీ నేను బిర్యానీలో ఎక్కువగా నెయ్యే వేసి చేస్తానండి. నూనె అయితే అస్సలు వేయను. ఎందుకంటే మనకి ఆ మసాలాలు కానీ కారం కానీ అన్నీ వేస్తాం కదా, అవన్నీ కొంచెం ఘాటు తగ్గటానికి నెయ్యి అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అంతా ఈక్వల్గా ఇలా వేసేస్తానమాట. చూసారు కదా, అంతా ఇందులోవి మనం కలిపినవన్నీ నాని పైకి వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మొత్తం ఇది మ్యాగ్నేట్ అయినట్టు అనమాట. ఇదంతా మనం ఈ నెయ్యి కరిగేలోపు ఇదంతా ఇందులో గిన్నెలో వేసుకుంటానండి. వేసుకున్న తర్వాత మనకి కొంచెం వాటర్ అంతా పైకి వచ్చిందాక మనం 5 మినిట్స్ హైలో పెట్టుకున్నామంటే ఆ చికెన్ అనేది కొంచెం ఆ మసాలాల్లో వాటర్ అంతా పైకి వస్తుంది. తర్వాత మనకి విడిగా రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నానండి. ఆ రైస్ని మనం 70% కుక్ చేసుకోవాలన్నమాట. మిగతా 30% వచ్చి ఈ చికెన్తో పాటు కుక్ అవుతుంది. 1/2 కేజీ చికెన్ కొనుక్కొని మనకి 1/2 కిలో రైస్ వేసాను నేను. రైస్ని అయితే విడిగా నేను ఒక రైస్ కుక్కర్ చిన్న దాంట్లో బాయిల్ చేసుకుంటాను. ఇదంతా అయితే సమానంగా ఇలా పరుచుకున్నాను. తర్వాత దీని మీద మూత పెట్టేసి రైస్ అయితే ఇలా కుక్కర్లో వాటర్ పోసేసి రైస్ వేసేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్లో అయితే ఈ రైస్ అయితే కుక్ అయిపోతుంది. రైస్ బాయిల్ అయ్యేప్పుడు కొంచెం అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలకులు, చెక్క, మనం బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే ఈ రైస్లో ఈ స్టేజ్లో యాడ్ చేసామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టేసేసుకుంటాను. ఈలోపు నేను బజ్జీలు అవి చేద్దామనుకుంటున్నాను అనమాట. దానికి కావాల్సినవి శనగపిండి పక్కన పెట్టుకున్నా అండి. కొంచెం చింతపండు పేస్ట్లో కొంచెం జీలకర్ర పొడి, తర్వాత బ్లాక్ సాల్ట్ వేస్తాను. ఈ పేస్ట్ బజ్జీలోకి మనం స్టఫ్ చేసుకోవటానికి అనమాట. చింతపండు, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి, దీన్ని మనం పచ్చిమిర్చిల్లో స్టఫ్ చేసుకున్నామంటే ఆ బజ్జీలు తినేప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ఈ బజ్జీలు చేసేలోపు రైస్ బాయిల్ అయిపోయిందండి. నేను ఇదైతే బిర్యానీలో వేసేసుకుంటాను. ఇప్పుడైతే శనగపిండిని కలుపుకుంటానండి. బజ్జీల కోసం ఉప్పు, కారం, వాము వేసాను. తగినంత వాటర్ పోసేసుకొని మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో
అది జారుగా ఉండాలండి. మనం ఏలు ముంచామంటే కొంచెం ఏలుకి పట్టుకొని ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటాను. ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలు ఉంటాయండి శనగపిండిలో. మనం మామూలుగా మెత్తగా కలుపుకోవాలి. నేను ఏంటంటే లూజ్ శనగపిండి తీసుకుంటాను మిల్లు దగ్గర. వాళ్ళు ఆల్రెడీ బియ్యం కలిపి మిల్లు పట్టిస్తారనమాట. ఇంకేం వేయొద్దండి బియ్యం పిండి అని చెప్తారు. మనం ఎక్కువ బియ్యం పిండి వేసినా కూడా బజ్జీ అనేది బ్రేక్ అయిపోతుందండి, మధ్యలోకి పగుళ్ళులాగా. అందుకని ఆల్రెడీ కొంచెం రైస్ పౌడర్ ఇందులో యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో నేను కొంచెం ఉప్పు, కారం, వాము, తగినంత వాటర్, కొంచెం వంట సోడా వేసుకుంటానండి. అంతే. బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనం పెద్ద పెద్ద బజ్జీలు వేసామనుకోండి, నేను తీసుకునేవి పెద్ద పెద్ద బజ్జీ మిర్చి అనమాట. అవి సూపర్ మార్కెట్లోనే అవైలబుల్ ఉంటాయి. మన మార్కెట్లో అయితే బజ్జీ మిర్చి లేవన్నమాట ఆ రోజు. అందుకని నేను సూపర్ మార్కెట్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. ఇలా మొత్తం బ్యాటిల్ని అయితే ఎక్కువ మనం బీట్ చేస్తామనుకోండి, అందులో చిన్న చిన్న ఉండల్లాంటివి ఏదైనా ఉన్నా కూడా చక్కగా కరిగిపోయి మొత్తం అయితే ఇలా బజ్జీల పిండి అంతా చక్కగా రెడీ చేసుకున్నానండి. నేను బజ్జీల పిండి కలుపుకునేలేకి చికెన్ అంతా కుక్ అయిపోయిందండి. చికెన్ బిర్యానీ. ఇవి వచ్చి ఫ్రై ఆనియన్స్ అనమాట. పైన అలాగా ఒక లేయర్ లాగా వేసానమాట. ఒక్కసారి మనం అస్తం పెట్టుకొని ఇలా కిందకి పైకి అలా కలిపామనుకోండి, ఏమైనా తేముందా లేదా అని తెలుస్తుందన్నమాట. ఆల్రెడీ చక్కగా కుక్ అయిపోయిందనమాట. ఇంకా వాటర్ ఏం లేదు దీంట్లో. ఈ స్టేజ్లో నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని దించేసుకుంటానండి. ఇంకా బౌల్ వేడికే బాగా మగ్గిపోతుందన్నమాట. లేదు మనం ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి అడుగు అంటుద్ది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుండదు. ఎప్పుడైనా సరే ఇలా చిల్లులు గరిట టైప్లో ఉన్నది తీసుకొని, వేడి మీద ఎక్కువ కలుపుకపోవటమే మంచిదండి బాస్మతి రైస్. నేను ఇలా చూయిద్దామని మీకు ముక్కలు అవన్నీ ఈక్వల్గా బాగా కుక్ అయినాయని ఒక్కసారి అయితే కొత్తిమీర, పుదీనా అంతా అలా కలిపి చూపిస్తున్నాను. వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. మామూలుగా మనం దమ్ బిర్యానీ కొంచెం వైట్ కలర్గా ఉంటుంది కదా అనుకుంటాము. ఎక్కువ రైస్ వేస్తే అలా ఉంటుందండి. మనం ఈక్వల్ క్వాంటిటీ రైస్ తీసుకున్నాం కాబట్టి ముక్కలే ఎక్కువ ఉంటాయన్నమాట, జ్యూసే అది. ఇలా చేసుకున్నామంటే మనకి చికెన్ బిర్యానీ తినే సాటిస్ఫాక్షన్ అయితే కలుగుతుంది. మాకైతే అమ్మ వాళ్ళ ఊరు నెల్లూరు సైడ్ వెళ్ళేప్పుడు మాకు ఉలవపాడు, సింగరాయకొండ మధ్యలో నాయుడు హోటల్ అని ఉంటుందండి. అక్కడ జీలకర్ర మసూరాతోటి మనకి బిర్యానీ చేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. పుస్కా ఇలా కూడా ఉంటాయన్నమాట. అరిటాకులోనే పెడతారండి వాళ్ళు. ఇప్పటికీ కూడా అరిటాకే మెయింటైన్ చేస్తారు. ఆ రోజుల్లో వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారట. అలా కొంచెం ఏంటంటే వాళ్ళు అప్పటి ఆచారాలు, అప్పటి రైసు ఎలా క్వాంటిటీ, అది వంట మాస్టర్ మారినా కూడా సేమ్ అవే ఐటమ్స్, అవే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ హోటల్ అయితే బాగా ఫేమస్ అండి, నాయుడు హోటల్ అని. ఎప్పుడైనా మీరు ఆ సైడ్ వెళ్తే భోజనం అది మెయిన్ రోడ్ మీద ఉంటుంది. గుణ హోటల్ అంటే ఎవరైనా చెప్తారనమాట. గుణ హోటల్ అని బోర్డు ఉంటుంది. ఎక్కువ లారీలు అన్నీ ఆపుంటారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తర్వాత నేనైతే చికెన్ కర్రీ కోసం ఆయిల్ తీసుకున్నాను. కొంచెం నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ వేసుకుంటానండి, చిన్నగా చాప్ చేసిన ఆనియన్. ఎప్పుడైనా చికెన్కి 2 ఆనియన్, చికెన్ కర్రీ 1 kg కండి క్వాంటిటీకి 2 ఆనియన్స్, 3 టమాటోస్ అండి, అదే క్వాంటిటీ అనమాట. అలా చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఆనియన్ ఇవి కొండ గుర్తులాగా అనమాట. అలా ఆనియన్ అయితే కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటాను. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటానండి. పచ్చిమిర్చి కూడా చికెన్లో అక్కడక్కడ తింటుంటే బాగుంటుందన్నమాట. అందుకే నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఈ ఆనియన్ పచ్చిమిర్చిని గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్ ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ అయితే ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాను కదండి, ఉప్పు, కారం, అల్లం పేస్ట్. ఇదైతే ఇందులో యాడ్ చేసేసి హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 minutes వదిలేస్తానన్నమాట. అందులో చికెన్లో వాటర్ అంతా పైకి వస్తుంది బాండ్లీలో. ఈ వాటర్ తోటి మొత్తం చికెన్ అంతా కుక్ చేయాలి. ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ అది అవసరం లేదనమాట. ఇందులో ఉప్పు, కారం అది వేసాం కదా, ఆ వాటర్ అంతా పైకి వచ్చి కుక్ అవుతుందన్నమాట.
చూసారు కదా 5 మినిట్స్లో ఇలా వాటర్ అంతా వచ్చేసిందండి. ఈ స్టేజ్లో మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు, ఆ పేస్ట్ని టమాటాలు కూడా యాడ్ చేసి 3 మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఇలా ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం తగినంత కారం వేస్తాను. ఆల్రెడీ ఒక 3 పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేస్తానన్నమాట, 1 కేజీ క్వాంటిటీకి. అది కూడా కొంచెం పెద్ద చెక్క టేబుల్ స్పూన్ అనమాట. ఇలా కారం వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు అది కొంచెం చిన్న మంట మీద పక్కన సిమ్లో పెట్టి కుక్ చేసి కేక్ మీద మిల్క్ అది యాడ్ చేయడానికి ఇలా మిల్క్ కాచుకుంటున్నానండి. మిల్క్ హీట్ అయ్యేలోపు తండూరి చికెన్ అయితే ఇలా రెడీ అయిపోతుందనమాట. ఓవెన్లో టైం పెట్టుకున్నాను, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను. 15 మినిట్స్ పెట్టుకున్నానండి నేను. ఇలా మొత్తం అయితే ఈక్వల్గా కుక్ అవుతుందన్నమాట. తిన్న తర్వాత కూడా చాలా బాగుందండి, లోపల దాకా జ్యూసెస్ వెళ్ళి. ఈలోపు చికెన్ కర్రీ కూడా అయిపోయిందనమాట. మనం ఒకేసారి కిచెన్లో తొందరగా వంట అవ్వాలంటే అండి, ఒక్కసారి ఐటమ్స్ అన్నీ కలిపి పెట్టుకున్నామనుకోండి, చికెన్ కర్రీకి మసాలాలు ఇవన్నీ ముందే వేసుకొని బిర్యానీ కోసం ఇలా అన్నీ మనం మ్యాగ్నేట్ చేసి ముందే పెట్టుకున్నామంటే ఒకేసారి మనం ఓవెన్లో ఒకటి, గ్యాస్ మీద ఒకటి, అలాగే రైస్ కుక్కర్లో అలా మల్టీ టాస్కింగ్ లాగా చేసుకున్నామంటే ఎక్కువసేపు కిచెన్లో ఇన్ని వంటలు వెరైటీస్ చేసేప్పుడు కూడా మనం ఎక్కువ టైర్డ్ అవ్వకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే చేయొచ్చు అనమాట. ఇలా చికెన్ గ్రేవీ అయితే అయిపోయిందండి, బిర్యానీ అయిపోయింది, చికెన్ గ్రేవీ అయిపోయింది. కొంచెం అయితే నెయ్యి యాడ్ చేస్తానన్నమాట ఈ స్టేజ్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట నెయ్యి యాడ్ చేస్తే. తర్వాత కొత్తిమీర యాడ్ చేశాను. ఇంతేనండి, వేడి వేడిగా యామీ మన సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట జనవరి 31st నైట్కి. తర్వాత వచ్చేసి బజ్జీలు చేసుకుంటాను నేను స్టార్టర్స్ కోసం. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటానండి. నేను ఈ బజ్జీలు అవి కాల్చడానికి వేరుశనగ నూనెలో కాలుస్తాను. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఈ ఓవెన్లో చికెన్ కూడా కుక్ అయిపోయిందండి, ఇది కూడా తీసి పక్కన పెట్టేసేసుకుంటాను. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. చూసారు కదా ఎలా పొగలు వస్తున్నాయన్నమాట, స్మోక్. ఈ స్టేజ్లో మనం మంట తగ్గించేసి బజ్జీలు అయితే ఒక్కొక్కటిగా ఇలా శనగపిండిలో ముంచేసేసి వేసుకుంటాను. పెద్ద బజ్జీలు అనుకోండి, ఆయిల్ కూడా పెద్దది, బాండ్లీ పెద్దది పెట్టాలి. మనం ఆ తర్వాత ఆ డీప్ ఫ్రై అయిన ఆయిల్ని మళ్ళీ వాడలేం కదా, అందుకని కొంచెం క్వాంటిటీ ఆయిల్ పెట్టామనుకోండి, అది ఒక 2 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. 2-3 డేస్లో మనం తాలింపుల్లో కానీ అలా వేసుకొని ఇలా బజ్జీలన్నీ అయితే నేను ఒక్కొక్క బజ్జీని 3 పీసెస్ చేసుకున్నాను. అవి పెద్ద సైజు కాయలు కదా, అందుకని మొత్తం ఇలాగా వేసుకున్నానమాట. ఎప్పుడైనా సరే పూరీలు కానీ, బజ్జీలు కానీ, బోండాలు కానీ ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే వేస్తే అవి బాగా ఉబ్బుతాయన్నమాట. తర్వాత మనం మంట తగ్గించేసుకున్నామనుకోండి, లోపలంతా కుక్ అయిపోయి చక్కగా టేస్టీగా అండ్ హెల్తీగా తయారవుతాయన్నమాట బజ్జీలు అనేవి. ఈ విధంగా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. ఒకవైపు కాలేక మొత్తం ఇలా రివర్స్లో తిప్పేసేసుకొని చక్కగా చిన్న మంటలో పెట్టుకొని మొత్తం అన్ని బజ్జీలు అయితే కాల్చుకున్నాను. బజ్జీలు రెడీ అయిపోయినాయి. బజ్జీలు డ్రింక్ తాగామండి ఫస్ట్ 7:30 కదా. తర్వాత 9:30కి డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ తండూరి లెగ్ పీసులతోటి స్టార్ట్ చేసామన్నమాట. ఆనియన్ వేసుకొని కొంచెం ఆనియన్లో లెమన్ జ్యూస్ అయితే పిండానండి. చాలా బాగుంటాయి అన్నమాట బిర్యానీలోకి సైడ్ డిష్గా ఆనియన్. ఇలాగ బిర్యానీ అయితే ముక్కలు, రైస్ అంతా ఈక్వల్గా బాగా కుక్ అయిందండి. మొత్తం ఇలా అయిపోయిన తర్వాత బిర్యానీ కూడా సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లో. తర్వాత చికెన్ కర్రీ అండి, చికెన్ కర్రీ కూడా సర్వ్ చేసుకుంటాను ప్లేట్లో. చక్కగా కుక్ అయిపోయి గ్రేవీ అయితే చాలా బాగుందండి, టేస్ట్గా. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే, బాగుంటుందన్నమాట. మన మసాలా, ఆనియన్, ఉల్లిపాయ అంతా కొలతల ప్రకారం చేసామంటే గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కూడా చప్పగా లేకుండా మనకి ఈక్వల్గా బాగుంటుందన్నమాట. తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసి
11:40 అలాగా పైన టెర్రస్ పైకి వెళ్ళామండి. ఫస్ట్ చిన్న చిన్నగా కాకరపూలు, చిచ్చుబుడ్లు ఇవన్నీ కాల్చి, ఆ తర్వాత అయితే మొత్తం ఆటం బాంబులు ఇవి పైకి వెళ్ళి ఫ్లవర్స్ లాగా వస్తాయండి. షార్ట్స్ అంటారనమాట. పైన అంతా ఫ్లవరింగ్ లాగా వస్తుంది. ఇలా అయితే మొత్తం ఎంజాయ్ చేసామన్నమాట. ఈ న్యూ ఇయర్ అయితే ఇలా టపాసులు అవన్నీ కాల్చేసి వచ్చి 12:05కి కేక్ కట్ చేసామన్నమాట. ఎందుకంటే మేము ఇవన్నీ కాల్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని చాక్లెట్స్ అవి తీసుకెళ్ళాము. అవన్నీ షేర్ చేసుకొని తిని కిందకు వచ్చేసి ఫొటోస్ దిగి కేక్ కట్ చేసుకునేసరికి మాకు 12:05 అయిందండి. తర్వాత నెక్స్ట్ డే గుళ్ళో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే రెడీ అయి వెళ్ళాను. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటిలో గిళ్ళల్లో ఇంటి ముందు చక్కగా ఇలాగ జనవరి 1 ముగ్గులు అవి వేసుకొని ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన సంవత్సరం అనేది ఆనందాలు, చక్కగా సంతోషాలు వెల్లివిరియాలని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ సత్యనారాయణ స్వామి కృపాకటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.